ఆ మాట అన్నది ఆ రోజున ఈవోనే సహజంగా. ఇది పాలక మండలిలో కూర్చుని మాట్లాడుకున్నారు. ప్లస్ పోలీస్ అధికారులు అప్పుడున్న జిల్లా ఎస్పీకి అందరితో మాట్లాడుకున్నారు. సాధారణంగా ఈవో స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే ఎవరు కాదంటారు. ఇట్లాంటిది ఇది జెన్యూన్ గానే అనిపిస్తుంది కదా, దేవుడికి ప్రయోజనం చేకూరుస్తున్నానని వాళ్ళందరూ అనుకున్నారు. బట్ దాంట్లో శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఒకసారి తప్పు చేస్తే అది శిక్ష పడాలే గాని, ఒక రోజైనా 10 రోజులైనా శిక్ష పడనియాలే గాని ఆపేస్తే రేపు ప్రతి ఒక్కడు కూడా ఇట్లాగే చేస్తాడు కదా అని అతని ఫీలింగ్ రైట్. ఆలోచిస్తే అతని రూట్ లో నుంచి ఆలోచిస్తే శిక్షించకపోతే అతను ఆస్తి లాక్కున్నారు, బానే ఉంది. కానీ బయటికి తెలియదు కదా, ఉద్యోగం పోయింది, ఇదంతా కూడా బయటికి తెలియదు కదా దీని కారణంగానే అని వాళ్ళు జెన్యూన్ గానే ఉంటారు కదా, అట్లా ఉంటారు అనేది అతని ఫీలింగ్. అంటే ఆ గిల్టీనెస్ వాళ్ళు ఫేస్ చేయాలి కదా, శిక్ష పడాలి కదా, దేవుడికే ద్రోహం చేస్తే శిక్ష ఉండేట్టు ఉంటారని అతని ఫీలింగ్. వీళ్ళ రూట్ లో చూస్తే వీళ్ళది కరెక్ట్, అతని రూట్ లో చూస్తే అతనిది కరెక్ట్. అది చూసిన జడ్జి గారు ఎట్లాగ రాజీ అయింది అంటే ఏదో విడిగా కాదు, లోక్ అదాలత్లో చట్టబద్ధంగా ఇది అయిందంటే ఖచ్చితంగా అక్కడ టీటీడీ ఈవోది ఉంటది బాధ్యత, అప్పుడున్నటువంటి చైర్మన్ ది బాధ్యత ఉంటది, అప్పుడున్న పోలీస్ అధికారులది బాధ్యత. అది ఓపెన్ కనబడే కాగితం కదా, ఇంకా దాంట్లో దాచేది నాకు అర్థం కాలే. దాంట్లో ఇప్పుడు జడ్జి గారు అన్నారు ఇది ఎట్లా కుదురుతుంది అన్నారు, చూడమన్నారు. వీళ్ళు అప్పీల్కి వెళ్తున్నారు, బానే ఉంది. రవికుమార్